ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. పారదర్శకమైన పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఉపయోగపడుతుంది. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. విదేశాల్లో పనిచేసేలా యువతకు తగిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశ నిర్ణయాలతో పాటు పలు అంశాలపై చర్చించి ఆమోదించనుంది. అమరావతిలో రాజ్భవన్ నిర్మాణం, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీల నిర్మాణానికి నిధులు, రాజధాని ప్రాంతంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పారదర్శకమైన పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఉపయోగపడుతుందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆర్టీఐ వల్ల నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టీఐ అమలులోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ సమాచార కమిషన్ హ్యాండ్బుక్, న్యూస్ లెటర్ని ఆవిష్కరించారు. దరఖాస్తులను సమర్థంగా పరిష్కరించినందుకు పలు జిల్లాలకు అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వ పాలన ఎటువంటి గోప్యత అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ సమాచారం మొబైల్లోనే చూసుకోవచ్చని, నెల రేషన్ సరుకులు ఏం తీసుకున్నామనేది తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ, ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తా ఉంది. ఆ బియ్యం ఇచ్చేదానికి స్మార్ట్ కార్డు అంటే ముందుగా చిన్నగా ఉండే కార్డు మీకు ఇవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ కార్డు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ ఎవరి ఫోటో కానీ లేదు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. స్మార్ట్ కార్డు ఏర్పడతాను కాబట్టి నేను ముఖ్యంగా కుటుంబ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామని చెప్పినాం. మంచి సన్న బియ్యం కరుణ సోనాలి గారిని నెల్లారి సోనాలి గారిని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పోషణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురుకులాలు, ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో సురక్షిత తాగునీరు కేంద్రాల ఏర్పాటుపై టాటా ట్రస్ట్ ప్రతినిధులు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాంఘిక సంక్షేమ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. పేద విద్యార్థుల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని, విద్యా సంక్షేమంతో వారి ఆరోగ్య సంరక్షణకి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కళాశాలలో నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్త లీలా నాగశ్రీనివాస్ నిన్న పాల్గొన్నారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన క్విజ్, చిత్రలేఖనం, పోస్టర్ పెయింటింగ్ పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా లీలా నాగశ్రీనివాస్ మాట్లాడుతూ ఒంగోలులో నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాల ప్రదర్శనకు ప్రజలు, విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. యువత, విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞాన రంగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ వారోత్సవాలను నిర్వహించామని తెలుపుతూ, అంతరిక్ష రిలేటెడ్ యాక్టివిటీస్ గురించి జనాలకు అవగాహన కల్పించడానికి, తర్వాత యంగ్ జనరేషన్ జెన్జెడ్లో సైన్స్, టెక్నాలజీ, స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ పైన అవగాహన మేము 20వ తారీఖు నాడు స్పేస్ వాక్ నిర్వహించాము. దానివల్ల జనాలందరికీ అంతరిక్ష వారోత్సవాల గురించి తెలియజేయడం అయింది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ పిల్లలకి సైన్స్ ఎక్స్పోజర్ నిర్వహించడం జరిగింది. వాళ్ళు చేసిన వివిధ రకాల ప్రాజెక్టులని, పోస్టర్ ప్రజెంటేషన్లని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళందరికీ కూడా బహుమానాలు ప్రకటించడం జరిగింది. విదేశాల్లో పనిచేసేలా యువతకు తగిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో 1,00,000 బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. నర్సింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆయా దేశాల భాషల్లో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మానసిక సమస్యలపై అవగాహన పెంచడం కోసం ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రపంచ సమాఖ్య చొరవతో ప్రతి ఏటా అక్టోబర్ 10వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని మొదటిసారిగా 1992వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన నిర్వహించారు. మానసిక ఆందోళన, కుంగుబాటు, ఫోబియా, మానియా వంటి రుగ్మతలన్నీ మానసిక అనారోగ్యానికి చిహ్నాలు. మానసిక వైద్య నిపుణుల ద్వారా ఈ రుగ్మతలకు తగిన చికిత్స పొందవచ్చు. అనునిత్యం యోగాభ్యాసం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని మానసిక రుగ్మతల నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని ఒక ప్రకటనలో తెలిపారు. సమస్య వారికి నిపుణులతో టెలికౌన్సిలింగ్ చేయించే వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించిందని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ GST 2.0 రిఫార్మ్స్ చూస్తాం. సాధారణ జీవితంలో సాధారణ ప్రజల యొక్క భారం ఏదైతే ఉందో ఆ భారం తగ్గియడానికే కేవలం ఈ GST 2.0 రిఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంతకుముందు GSTలో మనకి 4 స్లాబ్స్ ఉండేవి, 4 స్లాబ్స్ ఉండి మనకే కన్ఫ్యూజన్ గా ఉండేది. 28% ఎక్కడ కట్టాలా, 18% ఎక్కడ కట్టాలా, 12% ఎక్కడ కట్టాలా, 5% ఎక్కడ కట్టాలా అని మనకి చాలా కన్ఫ్యూజన్ గా ఉండేది. ఇప్పుడు అది 4 స్లాబ్స్ తీసేసి సింపుల్ గా 2 స్లాబ్స్ చేశారు. వాతావరణం. దక్షిణ ఒడిశా నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న ద్రోణి కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మీదుగా కొంత అమరవాతం తెలిపి దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉన్నది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల అనగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యంలో కురిసే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది. రాయలసీమతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వన్డే ప్రపంచ కప్లో భాగంగా విశాఖపట్నం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 48.5 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేయడంతో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. పారదర్శకమైన పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఉపయోగపడుతుందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అందించి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.